ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడులను నిర్ధారణ చేసుకోగలిగే విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఆ వ్యక్తి ఏ దేశానికి, ఏ సంప్రదాయానికి, ఏ జాతికి, ఏ మతానికి చెందినవాడైనా సరే ఈ జ్ఞానం పుట్టుక నుండే ఉంటుంది. జంతువులలో ఈ జ్ఞానం గోచరించదు. ఇది మానవునికి, జంతువులకు ఉన్న తేడాలలో ప్రధానమైనది. దీనినే మనం మనస్సాక్షి అంటాం. ఆ మనస్సాక్షే భగవంతుని స్థానం. మన మనస్సులో తప్పు చేయాలనే భావన కలగగానే మనలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మ మనస్సాక్షిని మేల్కొలిపి అది తప్పని హెచ్చరిస్తుంది. మనం చేస్తున్నది తప్పు అని అనిపిస్తున్నా మనం ఒక్కొక్కసారి మనస్సాక్షి చెప్పే మాటలు వినం. దానిని అణిచివేసే ప్రయత్నం చేస్తాం. రాను రాను దాని మాటలు అస్సలు వినపడవు. వినాలనుకున్నా కుదరని స్థితి వస్తుంది. తప్పు ఒప్పులను గ్రహించే తెలివిని, మనోనిశ్చలతను, మంచి చెడులను గుర్తించే జ్ఞానాన్ని ప్రసాదించారు బాబా. ఆ పరిజ్ఞానాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నామని ఆయన కనిపెడుతూ ఉంటారు. తెలియక తప్పు చేసినా తెలిసి మనస్సాక్షిని అనుసరించే ప్రయత్నం చేయాలి. మంచి మార్గంలో పయనించాలి. అలా కాక మన మనస్సాక్షి సూచనలు పాటించకపోతే నష్టపోయేది మనమే. సర్వాంతర్యామి అయిన బాబా ప్రతి అణువులోనూ ఇమిడి ఉన్నప్పుడు ఆయనను మోసగించ ప్రయత్నించటం మనల్ని మనం మోసగించుకోవటమే అవుతుంది. మనస్సాక్షిని అనుసరించే శక్తిని కూడా బాబా కృపతోనే పొందాలి. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.